అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 16వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంగా ఉన్నవారు మన గురువు గారిని ఒకే ఒకసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో మృదు స్వభావం కలవారు, కార్యదక్షత కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో కష్టపడే తత్వం కలవారు. అలాగే వీరిలో చురుకుదనం కానివ్వండి, మాట తీరు ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటాయి. చక్కని రూప లావణ్యం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. బంధుమిత్రు వర్గాల సహకారంతో వీరు ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేయగలగబోతున్నారు. వీరికి అత్యంత బలం చేకూరబోతుంది. వీరికి తెలివితేటలు నైపుణ్యం చాలా మెండుగా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో శుభప్రదంగా అయితే వీరికి ఉండబోతుంది. వీరి యొక్క భావోద్వేగాలపై నియంత్రణ కూడా కలగబోతుంది. గ్రహాల యొక్క అనుకూలత వలన రేపటి రోజున వీరు మంచి కుటుంబ సంబంధాలను కూడా బలపరుచుకోబోతున్నారు. వీరు రేపటి రోజున తప్పకుండా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం, అలాగే పచ్చని పళ్ళు లేదా పచ్చరపప్పు దానం చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే వీరికి కలగబోతున్నాయి. గణేష స్తోత్రం పారాయణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. మహావిష్ణు ఆరాధన అత్యంత శుభప్రదం చేరబోతుంది. గణేషుని ప్రార్థిస్తే తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఇది వరకు మీ జీవితంలో ఒక ఎత్తు నుండి రేపటి రోజున మీ జీవితం మరొక ఎత్తునైతే చెప్పుకోవచ్చు. ఈ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. రేపటి రోజున మాత్రం మీకు జీవితంలో ఒక గొప్పటి సందేహం అయితే ఎటువంటిది లేదు, కానీ పూర్తి భిన్నమైన మనుషుల్లో సరికొత్త ఆలోచనలు, సరికొత్త ఉత్సాహంలో మీలో నిండబోతుంది. సానుకూలమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీ జీవితంలో రాబోతున్నాయి. తీసుకురాబోతున్న ఒక వ్యక్తి ఎవరో తెలిస్తే మీకు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా కష్టాలు కావచ్చు, ఏదైనా మంచి జరగబోతుందా, మీలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఎటువంటి అంశాలు రాబోతున్నాయి అని తెలిస్తే మాత్రం తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. అసలు మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎంతో విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీరు తప్పకుండా పూర్తిగా ఇది తెలుసుకున్నట్టయితే కనుక ఎంతో ఆశ్చర్యానికి అయితే గురి కాబోతున్నారు. రేపటి రోజున యొక్క రాశి గల వారికి మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉంది. ఎప్పుడు కష్టాలు అనిపిస్తున్నప్పుడు కూడా మీరు చాలా ధైర్యంతో ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టాలతో, బరువు బాధ్యతలతో పెరిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, కష్టాలు ఉన్నప్పటికీ కూడాను ఎక్కువగా బాధలు కలిగినటువంటి సంఘటనలు కూడా చాలానే మీ జీవితంలో చవిచూసి ఉన్నారు. వీరిలో ఉండేటువంటి ఒక మంచి మనస్తత్వం కారణంగా దైవానుగ్రహం మిమ్మల్ని కరుణించబోతుంది. ఇక ఈ యొక్క రాశి గల వారు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉండబోతున్నారు. వారు పేదవారు కావచ్చు, మధ్యస్థులు, తరగతి వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ సమస్య ఉన్నా, కష్టం ఉన్నా కానీ పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేంత కష్టాలు అయితే కావు. కానీ మీ జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్నైతే కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో, ఎన్నైతే అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారో, ఆ కష్టాలన్నీ కూడా మీరు ఎదుర్కొని ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా చిన్నపాటి పనులు సైతం ఈనాటి వరకు కూడా సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేంత వరకు కూడా మీరు ఎన్నో కోట్లు సంపాదించినంత ఆస్తి ఉన్నప్పటికీ కూడాను మీ వెనుక ఉన్నటువంటి అన్ని రకాల కష్టం కూడా మీకు ఏంటనేది మీకు మాత్రమే తెలుసు. ప్రత్యేకంగా ఎవరు చెప్పనవసరం లేదు. ఎటువంటి మంచి మనుషులు, ఏ విధంగా మీరు అద్భుతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగిన వ్యక్తులను చెప్పుకోవచ్చు. ఇక కష్టపడి పనిచేసే వాళ్ళు, నీతి నిజాయితీ ధర్మబద్ధంగా ఉన్నవారు, మీరు నరనరాల్లో జీవించిపోయిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో గొప్ప కష్ట జీవులనైతే చెప్పుకోవచ్చు. మీకు చిన్న వయసు నుంచి కూడా బరువు బద్దలు చాలా బలంగా అయితే అవలంబించుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి అయితే ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకున్నట్లయితే మాత్రం తప్పకుండా మీ యొక్క మనసు జల్లు మనబోతుంది. మీరు ఏదో లోకంలో నిమగ్నమై ఉండిపోతారు.
ఉన్నట్టుండి మీకు ప్రత్యక్షమైన ఆకర్షణ చాలా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని గమనించినట్టయితే చాలా అందంగా, ఆకర్షణీయంగా, హుందాగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చక్కటి రూప లావణ్యంతో చాలా సుందరంగా అయితే కనబడుతూ ఉంటారు. చూడగానే వీరి యొక్క రూపానికి, వీరి యొక్క ప్రవర్తనకి ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంతటి చక్కని రూప లావణ్యం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరికి ఎదురయ్యే సమస్యలు ఏవైనా కావచ్చు, వీరు స్వతహాగా అయితే పరిష్కరించుకోగల సత్తా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. లేదా ఎటువంటి వ్యక్తులు కూడా వీరు వారి యొక్క మనస్తత్వాన్ని కావచ్చు, ఏదైనా కానీ ఎటువంటి వారిని కూడా మోసం చేయాలని అయితే అస్సలు అనుకోరు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా సూచనలు, సలహాలు వీరికి తగినంతగా సహాయం చేస్తూ ఉంటారు. మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు, ఎటువంటి సహాయానికైనా అసలు వెనుకాడని వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. దైవ విధిని కూడా మార్చేసిన ప్రయత్నాలు కూడా చేసేటువంటి వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. మీకు ఇలా పని ఉండదా, మేము ఏదైనా కష్టంగా చేస్తాం, ధనపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం, కాబట్టి మేము అనుకున్నదంతా సాఫీగా జరిగిపోతుంది, భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడనేటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని కూడా కనుగుతారు. తొందరపాటి నిర్ణయాలు మీరు అస్సలు తీసుకోవద్దు. మీరు ఏదైనా కానీ ఒక సంఘటన జరిగినప్పుడు మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు. ఆ సంఘటన ఏంటంటే కనుక మీరు రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. రేపటి రోజున మీకు జరగబోయేది ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదా ఇక మీదట మీరు ఊహించినట్టు ఒక గొప్ప ధనలాభం కూడా కావచ్చు, ఒకంత అదృష్టం కావచ్చు, ఒకంత దురదృష్టం కూడా కావచ్చు. కొన్ని అవకాశాలు అయితే మీకు చాలా బలంగా కనబడుతున్నాయి. రేపటి రోజున అనూహ్యమైనటువంటి ధన సంపద మీకు కొంతమంది వ్యక్తుల ద్వారా కలగబోతుంది. ఇక పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు, లేదా మీకు అసలు దక్కకూడదనేటువంటి, దక్కన అవసరం లేదనేటువంటి కొన్ని ఆస్తులు కూడా తప్పకుండా మిమ్మల్ని మీ యొక్క తలుపు తట్టబోతున్నాయి. ధనలక్ష్మి యొక్క తప్పకుండా మిమ్మల్ని అయితే వరింపజేయబోతుంది. సంపాదన మీకు కూడబెట్టి రెట్టింపు ఫలితాలు అయితే వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఇంతవరకు కూడా మీకు వచ్చినటువంటి లాభం ఎక్కువగా కూడా కనబడుతుంది. శుభ సమయాలు తప్పకుండా మీకు రేపటి రోజున ఎంతో చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. కొత్త వ్యక్తుల ప్రవహించే అవకాశం కూడా చాలా ఘనంగా ఉంది. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా రేపటి రోజున మీరు బయటకు పనులకు వెళ్ళేటప్పుడు, తిరిగేటప్పుడు ఏదో ఒక అనుకున్నటువంటి కొత్త పరిచయాలు కూడా ఎదురవబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో రేపటి రోజున తప్పకుండా కలగబోతున్నాయి. ముందు రోజుల్లో ఒక మంచి స్నేహపూర్వకంగా ఒక స్నేహ బంధం కావచ్చు, లేదా ఒక ప్రేమ బంధం కావచ్చు, నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మాత్రం మీ జీవితంలో ఒక బలమైన బంధం అయితే నిలబడబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఆ మార్పులు మీ జీవితంలో మొదలవడాన, ఆ వ్యక్తిని రేపటి రోజున మీరు కలుసుకోవడాన, మీ యొక్క మాట తీరు, అలాగే మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క హుందాతనము, మీ గుణగుణాలు ఆ ఎదుటి వ్యక్తికి నచ్చడం ద్వారా ఇటువంటివన్నీ ఆ విషయాలన్నీ కూడా రేపటి రోజున ఆ యొక్క రాశిగల వారికి అందరికీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను అన్ని రకాలుగా కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున తప్పకుండా ఆ కొత్త వ్యక్తి ఇచ్చే సలహా సూచనల మేరకు మీకు ఆర్థికంగా చాలా బలపడబోతున్నారు. మీరు చేపట్టబోయే వృత్తి వ్యాపారాల్లో గణనీయంగా అయితే లాభాలను గడించబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించి స్వామివారికి అభిషేకం చేసుకోవడం, పూజలు చేసుకోవడం వంటివి చేయడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు అయితే కలుగుతాయి. రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి బాబావారిని దర్శించుకోవడం, అలాగే మీరు ఏదైనా పని మొదలు పెడితే ముందుగా గణేశుణ్ణి ప్రార్థించటం, అలాగే వినాయకుడికి గరికమాల సమర్పించడం, ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం ద్వారా మీకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. మీరు రేపటి రోజున దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కోసం దేవాలయ దర్శనానికి వెళ్ళి అక్కడ పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించి అందరికీ ప్రసాదంగా పంచడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు జరగబోతున్నాయి. దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించి పూజలు చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో చవి చూస్తారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.